రామాయణంలో చివరి కాండ అయిన యుద్ధకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో రావణుడు రాముడు ముందు ఓడిపోవడం, కుంభకర్ణుణ్ణి నిద్రలేపి యుద్ధానికి పిలవడం వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 10 అంతస్తుల భవనం అంత ఎత్తుగా కుంభకర్ణుడు ఉంటాడని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. అంత భారీ శరీరం వేసుకుని కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వానరసేనను రామలక్ష్మణులను సంహరిస్తానని కుంభకర్ణుడు రావణుడికి మాట ఇచ్చాడు. రాముడొక్కడు మరణిస్తే ఈ యుద్ధం ముగిసిపోతుందని కుంభకర్ణుడు అన్నాడు. అతణ్ణి సంహరించటమే లక్ష్యంగా కుంభకర్ణుడు బయలుదేరాడు. అంతెత్తు ఉన్న కుంభకర్ణుడికి లంకా ప్రాకారం మన ఇంట్లో గుమ్మంలా కనిపించింది. అలా ప్రాకారాన్ని ఇంటి గుమ్మం దాటినట్లు కుంభకర్ణుడు దాటి యుద్ధభూమిలోకి వచ్చాడు. అతణ్ణి చూడగానే సాధారణ వానరులు భయపడి తలో దిక్కు పరిగెత్తారు. భారీ సంఖ్యలో ఒక సముద్రంలా ఉన్న వానర సేనను కుంభకర్ణుడు చూశాడు. అతను గట్టిగా ఒక అరుపు అరిచాడు. ఆ శబ్దానికే చాలామంది వానరులు రక్తం కక్కుకొని మరణించారు. కుంభకర్ణుడు నడుస్తుంటే భూమి కంపిస్తోంది. ఆ కంపనాలకు వానరులు ఎగిరెగిరి పడుతున్నారు. వానరుల్లో మహావీరులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు కూడా కుంభకర్ణుణ్ణి చూసి భయపడిపోయారు. వారందరికీ అంగదుడు ధైర్యం చెప్పాడు. మళ్లీ వానరసేనను ఒకచోటికి చేర్చాడు. వానరులంతా కనిపించిన చెట్లను, వృక్షాలను, పెద్ద పెద్ద బండరాళ్లను కుంభకర్ణుడిపైకి విసిరారు. అవేవి ఆ మహారాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. కుంభకర్ణుడు అప్పుడు ఒక్కసారిగా విదిలించాడు. ఆ దెబ్బకి కంపించిన భూమిని చూసి వానరులు ఎగిరి కింద పడ్డారు. ఆగ్రహంతో కుంభకర్ణుడు వానరులను తొక్కుకుంటూ ముందుకు వెళ్లాడు. అతని పాదాల కింద నలిగి 1000 మంది వానరులు మరణించారు. ఆ భయానికి ఎంతోమంది వానరులు చెల్లాచెదురయ్యారు. ఓ పక్క అంగదుడు వారిలో ధైర్యం నింపాడు. ఒక రాక్షసుడికి భయపడే జాతి మనది కాదన్నాడు. ఇతని అన్న రావణుణ్ణి 4 సముద్రాల నీళ్లు తాగించిన తన తండ్రి వాలి వీరత్వాన్ని గుర్తు చేశాడు. ఈ రాక్షసులెంతటి వారైనా మన ముందు నిలవలేరని అంగదుడు ఉత్సాహపరిచాడు. వెంటనే చెల్లాచెదురైన వానరులంతా ప్రాణాలు పోయినా సరే ఈ కుంభకర్ణుణ్ణి ఓడించాలని నిర్ణయించుకున్నారు. ఇక వానరులు తమకు తెలిసిన ఆకాశ గమన విద్యను ప్రదర్శించారు. గాల్లోకి ఎగురుతూ పెద్ద పెద్ద వృక్షాలను, రాళ్లను కుంభకర్ణుడిపై పడేశారు. కాని అవేవీ కుంభకర్ణుణ్ణి గాయపరచలేదు. ఆ శక్తి సరిపోలేదు వారికి. హనుమంతుడికి కూడా ఏమీ అర్థం కాలేదు. అందరూ రాముడి వ్యూహం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోపు 1000 మంది వానరులంతా ఒక పర్వతం మీదకెక్కినట్టు కుంభకర్ణుడి మీదకెక్కారు. దొరికిన ఆయుధాలతో ఆ రాక్షసుణ్ణి కొడుతున్నారు. వానరులు కప్పేయడం వల్ల కుంభకర్ణుడు కనిపించలేదు. అంతలా వానరులు ఆ రాక్షసుడిపై దాడి చేశారు. కాని కుంభకర్ణుడు ఒక్కసారిగా తన శరీరాన్ని విదిలించాడు. భవనం మీది నుంచి కింద పడ్డట్లు వానరులంతా కింద పడ్డారు. ఎంతోమంది వానరులను కుంభకర్ణుడు భక్షించాడు కూడా. ఎంత ప్రయత్నించినా కుంభకర్ణుణ్ణి నియంత్రించడం సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. తన చేతిలో ఉన్న అతిపెద్ద శూలంతో కుంభకర్ణుడు వానర సైన్యాన్ని శరవేగంగా సంహరిస్తున్నాడు. వారంతా పరుగులు తీస్తూ శ్రీరాముణ్ణి శరణు వేడారు. మరోవైపు అంగదుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొని ఎగురుతూ వెళ్లి కుంభకర్ణుడి తలపై కొట్టాడు. ఆ దెబ్బకు బాధపడిన కుంభకర్ణ శూలంతో అంగదుడిపై దాడి చేశాడు. ఆ శూలాన్ని తప్పించుకొని తన బలమంతా కూడదీసుకొని అంగదుడు కుంభకర్ణుడి గుండెలపై కొట్టాడు. ఆ దెబ్బకి ఆ రాక్షసుడు పెద్దగా అరిచాడు. అప్పుడు బలంగా అంగదుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకి అంగదుడు స్పృహ కోల్పోయాడు. అది చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతాన్ని కుంభకర్ణుడిపై పడేశాడు. కాని ఆ పర్వత శిఖరం ఆ రాక్షసుడిపై పడి మొక్కలైంది. కాని అతనికి ఏమీ కాలేదు. వెంటనే ఆ భారీ శూలాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడిపై విసిరాడు. ఆ శూలాన్ని సుగ్రీవుడు పట్టుకున్నాడు. కుంభకర్ణుడి చేతుల్లోని శక్తివంతమైన ఆ ఆయుధాన్ని సుగ్రీవుడు ధ్వంసం చేశాడు. ఆ కోపంతో కుంభకర్ణుడు ఆ పక్కనే ఉన్న ఒక కొండ చర్యను విరిచి సుగ్రీవుడిపై దాడి చేశాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు. ఇలా కుంభకర్ణుడు బీభత్సం సృష్టించాడు. భారీగా శరీరాన్ని పెంచి సుగ్రీవుడు పడిపోయాడు. స్పృహ తప్పిన సుగ్రీవుణ్ణి కుంభకర్ణుడు మోసుకొని లంకకు వెళ్ళిపోయాడు. సుగ్రీవుణ్ణి సంహరిస్తే యుద్ధం ముగిసిపోతుందని కుంభకర్ణుడు భావించాడు. లంకలోకి వెళ్ళాక సుగ్రీవుడికి స్పృహ వచ్చింది. తాను బందీగా ఉన్నట్లు గ్రహించాడు. వెంటనే లేచి కుంభకర్ణుణ్ణి తన వాడి గోళ్లతో ఇష్టం వచ్చినట్టు రక్కాడు. చెవులు, ముక్కు, ముఖం ఏది వదలకుండా దాడి చేశాడు. ఆ దెబ్బకి కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి కింద పడేశాడు. అదును చూసి సుగ్రీవుడు వేగంగా ఎగిరి మళ్లీ వానర సైన్యం దగ్గరకు వచ్చేశాడు.
ఆ కోపంతో కుంభకర్ణుడు మళ్లీ ఒక పెద్ద ముళ్లకర్ర లాంటి ఆయుధాన్ని పట్టుకొని వానర సైన్యం మీదకు వచ్చాడు. కోపంతో 1000 మంది వానర సైన్యాన్ని వధించాడు. అప్పుడు లక్ష్మణుడు కుంభకర్ణుడికి ఎదురుగా నిలిచాడు. తన బాణాలతో దాడి చేశాడు. లక్ష్మణుడి వీరత్వాన్ని కుంభకర్ణుడు కూడా మెచ్చుకున్నాడు. వెంటనే కుంభకర్ణుడు రాముడిపై దాడి చేయాలని చూశాడు. అప్పుడు రాముడు కుంభకర్ణుడిపై అస్త్రాలు సంధించాడు. ఆ అస్త్రాల దెబ్బకి కుంభకర్ణుడు తీవ్రంగా అరిచాడు. అతి వేగంగా రాముడి వైపు దూసుకొచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద గద ఉంది. మరోవైపు రాముడు తీవ్రమైన బాణాలతో కుంభకర్ణుడి గుండెపై కొట్టాడు. ఆ బాణం చేసిన గాయాలకు కుంభకర్ణుడి చేతిలో ఉన్న గదను కింద పడేశాడు. అదే అదనుగా రాముడు కుంభకర్ణుడి శరీరమంతా బాణాలతో ముంచెత్తాడు. ఆ రాక్షసుడి శరీరమంతా రక్తమయమైంది. ఆ ఆగ్రహంతో వానరులను భల్లూకాలను కుంభకర్ణుడు తన పాదాల కింద నలిపేసి చంపేస్తున్నాడు. అందిన బండరాళ్లను రాముడిపై విసిరాడు. కాని రాముడు ఆ అస్త్రాలను వాటిని దారిలోనే పేల్చేశాడు. రక్తమయమైన బాధలో కుంభకర్ణుడు రాక్షసులను కూడా గుర్తుపట్టలేక తన వారిని కూడా భక్షించాడు. అది లక్ష్మణుడు గమనించాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు: అన్నా రామా, ఈ రాక్షసుడిప్పుడు తన వారెవరో వానరులెవరో గుర్తుపట్టే స్థితిలో లేడు. అందుకే ఈ వానర వీరులను కుంభకర్ణుడి మీదకెక్కి కింద పడేటట్లు చేద్దాం. ఇతను కింద పడితే మళ్లీ లేవలేడు. ఆ ఆలోచన రాముడికి నచ్చింది. వెంటనే 1000 సంఖ్యలో వానరులు కుంభకర్ణుడిపైకి ఎక్కారు. వానరులు ఎక్కుతున్న కొద్దీ కుంభకర్ణుడు వారిని దులిపేస్తున్నాడు. అయినా వానరులు పట్టు వదలకుండా కుంభకర్ణుణ్ణి కింద పడేసేందుకు అతన్ని కప్పే విధంగా లంఘిస్తున్నారు. ఈలోపు రాముడు ధనస్సు తీసుకున్నాడు. ఎన్ని అస్త్రాలు సంధిస్తున్నా ఆ రాక్షసుడికి బాధ కలగలేదు. చివరికి రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో కుంభకర్ణుడి ఎడమ చేయిని భుజాల వరకు ఖండించాడు. అతని చేయి తెగి కింద పడిపోయింది. అది చూసి కుంభకర్ణుడు పెద్దగా అరిచాడు. అయినా కుడి చేయిలో ఉన్న ఇనుప గదతో సుగ్రీవ సైన్యాల మీద కుంభకర్ణుడు దాడి చేశాడు. పెద్ద వృక్షాన్ని తీసి రాముడిపై విసిరేద్దామనుకున్నాడు. అప్పుడు రాముడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి 2వ చేతిని కూడా ఖండించాడు. కుంభకర్ణుడి 2 చేతులను రాముడు ఖండించాడు. 2 చేతులు లేని కుంభకర్ణుడు ఆ బాధతో అటూ ఇటూ తిరుగుతూ వానర సైన్యాన్ని తొక్కుతూ విధ్వంసం సృష్టించాడు. అప్పుడు రాముడు 2 బాణాలను ఒకేసారి ప్రయోగించి కుంభకర్ణుడు 2 పాదాలను ఖండించాడు. పాదాలు లేని కుంభకర్ణుడు అతిపెద్ద శరీరంతో రాముడి మీద పడబోయాడు. అప్పుడు రాముడు రామబాణాలతో కుంభకర్ణుడి ముఖమంతా బాణాలతో దాడి చేశాడు. మూర్ఛపోయి అంత భారీ శరీరంతో పక్కన పడిపోయాడు కుంభకర్ణుడు. మరో శక్తి అస్త్రంతో శ్రీరాముడు కుంభకర్ణుడి శిరస్సును ఖండించాడు. అక్కడితో కుంభకర్ణుడి కథ సమాప్తమైంది. కుంభకర్ణుణ్ణి సంహరించిన శ్రీరాముడికి వానరులు జయ జయధ్వనాలు చేశారు. కుంభకర్ణుడు మరణించాడని తెలిసిన రావణుడు కుప్పగూలి కింద పడిపోయాడు. రావణుడి బంధుగణం కూడా ఈ వార్త తెలిసి భయపడ్డారు. కుంభకర్ణుణ్ణి రాముడు ఎలా సంహరించాడో అర్థం కాక రావణుడు కుమిలిపోయాడు. రావణుడికి భయం పట్టుకుంది. యుద్ధంలో తాను ఓడిపోతాననే భయం ఆవహించింది. నాడు విభీషణుడు చెప్పినట్లు వినాల్సిందేమో అని ప్రాణభయంతో వణుకుతూ రావణుడు అనుకున్నాడు. కాని మరోపక్క బంధువే అయిన త్రిశిరుడు రావణుడికి ధైర్యం చెప్పాడు. శ్రీరాముడి కంటే నీవే వీరుడివి అని, రాముణ్ణి సంహరించేందుకు తాను వెళతానని త్రిశిరుడు చెప్పిన మాటలు విని రావణుడికి మళ్లీ ధైర్యం వచ్చింది. అప్పుడు రావణుడు మాయా రాక్షస సైన్యాన్ని సిద్ధం చేశాడు. వారంతా ఆకాశంలో సంచరించగలరు. అందరూ మాయా విద్యల్లో నిష్ణాతులు. అలాంటి వారిని సిద్ధం చేశాడు. అలాగే అన్ని విద్యల్లో గొప్పవారైన తన కుమారులందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. వారంతా పెద్ద పెద్ద శరీరాలు కలిగిన రాక్షసులు. వారు రావణుడి ఆజ్ఞతో యుద్ధానికి బయలుదేరారు. అలా త్రిశిరస్సు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు ఈ 6 ఘోర రాక్షసులు యుద్ధానికి వెళ్లారు. వీరిలో త్రిశిరుడే 3 తలలు ఉన్న రాక్షసుడు. వీరంతా కూడా మళ్లీ యుద్ధానికి బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.